ఆర్ఆర్బి ఎన్టీపీసీ షిఫ్ట్ 2 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిలో మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ పాస్ సెపరేట్స్ ఉత్తరాఖండ్ అండ్ టిబెట్? ఉత్తరాఖండ్ మరియు టిబెట్ని వేరు చేసే కనుమ ఏది, పాస్ ఏది అని అడుగుతున్నారు. యాక్చువల్గా మనకి ఆన్సర్ వచ్చేసి అది డిపెండ్స్ ఆన్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే మనకి 2 to 3 పాసెస్ ఆర్ దేర్, 2 లేదా 3 కనుమలు ఉన్నాయి మనకి, ఏదైతే ఉత్తరాఖండ్ని అండ్ యాజ్ వెల్ యాజ్ టిబెట్ని వేరు చేసే కనుమలు. సో ఇక్కడ మనం రిఫరెన్స్ కోసం ఏం తీసుకున్నామంటే బోరాస్ పాస్. సో బోరాస్ పాస్ యాక్చువల్లీ డివైడ్స్ ఉత్తరాఖండ్ అండ్ టిబెట్. సో దానితో పాటు సో జనరల్గా మనం మ్యాప్ని కనుక చూస్తే సో లడాక్ ఏరియా, సో లడాక్ తర్వాత మనకున్నది ఉత్తరాఖండ్, సో ఇక్కడ మనకున్నది టిబెట్ ఏరియా. సో ఈ బొరాస్ పాస్ కాకుండా ఇంకొక 2 ఇంపార్టెంట్ కనుమలు, 2 పాసెస్ ఏవైతే ఉత్తరాఖండ్ని టిబెట్ని వేరు చేస్తున్నాయో దాంట్లో ఇంపార్టెంట్గా మనం దేన్ని చెప్పచ్చు అంటే నితి పాస్ అంటాం, నితి కనుమ. సో నితి పాస్ డివైడ్స్ ఉత్తరాఖండ్ అండ్ యాజ్ వెల్ యాజ్ టిబెట్. సో ఇంకొక కనుమ వచ్చేసి మనం లిపులేక్ పాస్, లిపులేక్ పాస్. యాక్చువల్గా లిపులేక్ పాస్ అనేది మనకి ట్రై జంక్షన్ పాయింట్ అవుతుంది. ఇది ముఖ్యంగా ఉత్తరాఖండ్ని టిబెట్ని వేరు తీసేది అండ్ యాజ్ వెల్ యాజ్ ఉత్తరాఖండ్ని అండ్ యాజ్ వెల్ యాజ్ టిబెట్ని అండ్ నేపాల్ని. సో ఈ 3 పాయింట్స్కి కలిపి కామన్గా ఉన్న ట్రై జంక్షన్ పాయింట్ ఏది అంటే లిపులేక్. సో లిపులేక్ పాస్ అన్న లిపులేక్ పాయింట్ అన్న విచ్ డివైడ్స్ మెయిన్లీ అంటే ఉత్తరాఖండ్ అండ్ టిబెట్ అని పెట్టచ్చు. సో దీనితో పాటు ఏ కంట్రీ కూడా ఇక్కడ యాడ్ అయి ఉందంటే నేపాల్ ఏరియా. సో ఇవి ఉత్తరాఖండ్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాసెస్, ఏవి టిబెట్ని విడదీస్తాయి లేదా ఏది టిబెట్ని కలుపుతాయి యాక్చువల్గా ఈ కనుమ అనేవి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనకి డెస్బా పాస్. సో డెస్బా కనుమ అని చెప్పేసి ఉంది, అది కూడా మనకి విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్ ఏరియా. సో ఇవన్నీ కూడా మనకి ఉత్తరాఖండ్లో ఇంపార్టెంట్ పాసెస్గా చెప్పొచ్చు. ద నెక్స్ట్ వన్, వెన్ ఈస్ మహాత్మా గాంధీస్ 150th బర్త్ యానివర్సరీ? మహాత్మా గాంధీ 150వ జయంతి ఎప్పుడు అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి మనకి 2 October 2019. ఎందుకంటే గాంధీ పుట్టింది 2 October 1869, 1869లో గాంధీ జన్మించారు. సో 2019 2 Octoberకి గాంధీ యొక్క 150th బర్త్ యానివర్సరీ అనేది ఇండియాలో సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. సో దీంతో పాటు ఆల్రెడీ గాంధీ గురించి మనకు ఆల్రెడీ తెలుసు. గాంధీ యొక్క మదర్ ఎవరైతే ఉన్నారో మదర్ పేరు వచ్చేసి మనకి పుత్లీబాయ్ అండ్ గాంధీ వైఫ్ పేరు వచ్చేసి మనకి కస్తూరిబాయ్. అండ్ గాంధీ మనకి ఇండియాకి రిటర్న్ వచ్చింది ఎప్పుడు అంటే 1915లో. సో జాన్ 9th ఎన్ఆర్ఐ దివాస్ అనే దాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో దాంతోపాటు మనకి సబర్మతి ఆశ్రమాన్ని గాంధీ ఎక్కడ నిర్మించారంటే గుజరాత్లో. ఎవరి సహాయంతో అంటే అంబాలాల్ సారాభాయ్ అనే వ్యక్తి సహాయంతో ఈయన నిర్మించడం జరిగింది. సో అట్లనే గాంధీ యొక్క ఆటోబయోగ్రఫీ నేమ్ సో మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ద ట్రూత్ అనే బుక్ ఏదైతే ఉందో సో గాంధీ యొక్క ఆటోబయోగ్రఫీగా చెప్పొచ్చు. సో దాంతోపాటు 1948లో సో గాంధీ నాథూరామ్ గాడ్సేతో చంపబడ్డారు. సో దాని తర్వాత 1959లో గాంధీ యొక్క స్మారక మ్యూజియం అంట మెమోరియల్. సో గాంధీ మెమోరియల్ మ్యూజియం అనేది తమిళనాడులో 1959లో స్టార్ట్ చేశారు, 1959. సో దాన్ని ఇప్పుడు ప్రస్తుతం ఏమని పిలుస్తున్నారు అంటే గాంధీ మ్యూజియంగా పిలుస్తున్నారు. సో దీంట్లో గాంధీ ఎక్కువగా యూజ్ చేసినవి, గాంధీకి సంబంధించినవి, సో గాంధీకి సంబంధించి ఏవైతే ఇంపార్టెంట్ హిస్టారికల్ ఈవెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ మ్యూజియంలో పెట్టడం జరిగింది. దాంతోపాటు గాడ్సే ఎవరైతే ఉన్నారో గాంధీని చంపినప్పుడు సో గాంధీకి ఏవైతే బట్టలకి బ్లడ్ స్ట్రెయిన్స్ అయ్యాయో సో ఆ గార్మెంట్స్ ఆ బట్టలు కూడా మనకి ఎక్కడున్నాయంటే 1959లో ఎస్టాబ్లిష్ చేసిన గాంధీ మ్యూజియంలో దాన్ని మనం చూడొచ్చు. సో అట్లనే మనకి 1990 ఆ ప్రాంతంలో 1991, 1996 ఆ ప్రాంతంలో సో మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో గాంధీ సిరీస్ నోట్స్ అనేవి అప్పటి నుంచే స్టార్ట్ చేసింది. సో ద నెక్స్ట్ వన్, సో ఇక్కడ క్వశ్చన్ వచ్చి మనకి హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ అభిజ్ఞాన శాకుంతలం? సో అభిజ్ఞాన శాకుంతలాన్ని రచించింది ఎవరు అని అడుగుతున్నారు, కాళిదాస్. సో కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంతో పాటు మనకి విక్రమోర్వశీయం అండ్ మాళవికాంగమిత్రం అనే ఇంకొక 2 బుక్స్ కూడా రాసి ఉన్నారు. ఒకటి మాళవికాంగమిత్రం, విక్రమోర్వశీయం. సో ఈ టోటల్గా 3 బుక్స్ కూడా మనకి హిస్టారికల్గా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ మనకి అభిజ్ఞాన శాకుంతలం ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్లో కూడా అడుగున్నారు phase 2లో. సో phase 2లో ఏమని అడిగారంటే కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలంలో సో ఎవరైతే శకుంతల ఉన్నారో శకుంతల యొక్క సన్ నేమ్ ఏంటి అని అడిగారు. సో ఇప్పుడు వచ్చేసి మనకి అభిజ్ఞాన శాకుంతలం ఎవరు రచించారు అని అడిగారు. సో అందుకనే నెక్స్ట్ మేబీ కాళిదాసు రాసిన ఈ 2 బుక్స్ కూడా మనకి ఇంపార్టెంట్ అవుతాయి. నెక్స్ట్ ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో అప్కమింగ్ సో దాంట్లో ఈ 2 కూడా యూజ్ అవుతాయి. అట్లనే కాళిదాసు ఏ నవరత్న అంటే ఏ కింగ్
కోర్టులో మనకి నవరత్న వాటిలో ఉన్నారు అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. చంద్రగుప్త 2, సో మనకి గుప్తుల కాలంలో చంద్రగుప్త 2 టైంలో ఆయన ఆస్థానంలో నవరత్నాస్ ఉన్నారు. సో ఆ నవరత్నాస్లో ఒకరుగా ఉన్నది ఎవరు అంటే కాళిదాసు. So the next one, where is the headquarters of UNEP, United Nations Environment Program? So UNEP యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అని అడిగారు. నైరోబీ, కెన్యా. సో నైరోబీ, కెన్యాలో మనకి ఈ UNEP యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది. యాక్చువల్గా మనకి యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, UNHEP, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. సో ఇది మనకి 1972లో జరిగింది. 1972 స్టాక్ హోమ్ ప్రదేశంలో ఇది జరిగింది. సో అదే టైంలో మనకి UNEPని ఎస్టాబ్లిష్ చేయాలని నిర్ణయించుకుని అదే ఇయర్లో UNEPని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది విత్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ నైరోబీ. సో యాక్చువల్గా మనకి ఏంటంటే ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడానికి UN అడాప్ట్ చేసుకున్న 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, SDG ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కృషి చేస్తున్న ప్రపంచవ్యాప్త సంస్థ ఏది అంటే UNEPగా చెప్పచ్చు. సో UNEP అండ్ వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్, ఈ రెండు కలిసి ఏర్పరిచిన సంస్థ పేరే మనకి IPCC, ఇంటర్ ప్యానెల్ ఫర్ క్లైమేట్ చేంజ్. సో ఈ సంస్థని ఏ రెండు కలిసి ఏర్పరిచాయి అంటే వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. సో మనకి UNEP వచ్చేసి నైరోబీలో ఉంటే WMO, వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ అండ్ IPCC రెండు కూడా మనకి జెనీవా, స్విట్జర్లాండ్లో ఉన్నాయి వాటి యొక్క హెడ్ క్వార్టర్స్. So the next one, when was the స్టార్ట్అప్ ఇండియా ప్రోగ్రామ్ స్టార్టెడ్? మనకి స్టార్ట్అప్ ఇండియా అనే ప్రోగ్రామ్ ఎప్పుడు ప్రారంభమైంది అని అడుగుతున్నారు. 16th January 2016. సో 2016లో మనకి స్టార్ట్అప్ ఇండియా అనే ప్రోగ్రామ్ ప్రారంభించబడింది. ఆల్-బెరూని రోడ్ కితాబ్ ఏ హింద్ ఇన్ విచ్ లాంగ్వేజ్? సో కితాబ్ అల్ హింద్ అనే బుక్ని ఆల్-బెరూని ఎప్పుడు రాశారు అని అడుగుతున్నారు. సారీ, ఏ లాంగ్వేజ్లో రాశారని అడుగుతున్నారు. టర్కిష్ లాంగ్వేజ్లో. సో టర్కిష్లో మనకి ఇండియాకి సంబంధించి, ఇండియన్ కల్చర్కి సంబంధించి ఆల్-బెరూని రాసిన బుక్కే మనకి కితాబ్ ఉల్ హింద్. నెక్స్ట్ వన్, హూ ఈస్ ద అదర్ ఆఫ్ రత్నావళి? రత్నావళి కానీ నగనంద అంటాం. సో నగనంద కానీ ప్రియదర్శిక, రత్నావళి, నగనంద, ప్రియదర్శిక ఈ బుక్స్ అన్ని రాసింది కూడా మనకి ఎవరు అంటే హర్ష. సో హర్షవర్ధనుడు స్టార్ట్ చేసిన డైనాసిటీ అంటే హర్షవర్ధనుడు ఏ రాజ్యానికి చెందినవాడు అంటే పుష్యభుతి డైనాసిటీకి చెందినవాడు. సో ఇది ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి హర్ష చరిత. సో హర్షుని యొక్క చరిత్రని రాసిన పర్సన్ ఎవరు అంటే బాణభట్టుడు. సో బాణభట్టుడు హర్ష చరిత్రని రాస్తే హర్షుడు నగనంద, ప్రియదర్శిక అండ్ రత్నావళి అనే బుక్స్ని రచించడం జరిగింది. నెక్స్ట్ వన్, వెన్ వాజ్ ద మహాత్మా గాంధీ పీస్ ప్రైజ్ ఇన్స్టిట్యూటెడ్? సో మనకి మహాత్మా గాంధీ శాంతి బహుమతి అనేది ఎప్పుడు స్థాపించబడింది అని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి 1995, 1995లో మనకి మహాత్మా గాంధీ పీస్ ప్రైజ్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. ఏ పర్సన్స్ అయితే మనకి సోషల్ పరంగా, ఎకనామికల్ పరంగా, పొలిటికల్ పరంగా సొసైటీలో కృషి చేస్తారో విత్ దట్ నాన్ వైలెన్స్ మార్గం అంటే నాన్ వైలెన్స్ పాత్లో మనకి ఇలాంటి వాటిలో ట్రాన్స్ఫార్మ్స్ తీసుకొస్తారు, చేంజెస్ తీసుకొస్తారో సో అలాంటి వ్యక్తులకు ఇచ్చే బహుమతే మనకి గాంధీ పీస్ ప్రైజ్ అనమాట. సో దానిని ఇండియన్ గవర్నమెంట్ 1995లో ఇంటర్నేషనల్ వైడ్గా అంటే ఇండియన్స్కే కాకుండా వేరే కంట్రీస్లో కూడా సో ఎవరైతే ఇలాంటి వాటిలో వర్క్ చేస్తారో అలాంటి పర్సన్స్కి ఇవ్వడం స్టార్ట్ చేసింది. నెక్స్ట్ వన్, హూ హోల్డ్స్ ద రికార్డ్ ఆఫ్ బీయింగ్ ద లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్? సో భారతదేశంలో అత్యధికంగా ముఖ్యమంత్రిగా పనిచేసిన, అత్యధిక శాతం ముఖ్యమంత్రిగా పనిచేసిన పర్సన్ ఎవరు అని అడుగుతున్నారు. పవన్ కుమార్ చామ్లింగ్. సో ఈజ్ బేసికలీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ సిక్కిం. సో సిక్కింలో ఈయన చాలా ఎక్కువ రోజులు మనకి చీఫ్ మినిస్టర్గా పనిచేసి ఉన్నారు. సో దట్ ఈస్ ద ఆన్సర్.
నెక్స్ట్ వన్, విచ్ రివర్ ఫ్లోస్ ఇన్ టు ద అరేబియన్ సీ? అరేబియన్ సముద్రంలోకి ఏ నది ప్రవహిస్తుంది? యాక్చువల్గా ఇది కూడా మనకి డిపెండ్స్ ఆన్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే ఇండియాలో ఏ రివర్స్ అయితే మనకి వెస్ట్ ఫ్లోలో వెళ్తాయో అవి అరేబియన్ సీలో కలిస్తే, ఏ రివర్స్ అయితే మనకి ఈస్ట్ ఫ్లోలో వెళ్తాయో అవి బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతంలో కలుస్తాయి. అయితే మనకి అరేబియన్ సీలో భారతదేశం నుంచి నెంబర్ ఆఫ్ రివర్స్ అనేవి వెళ్తాయి. వీటిలో ముఖ్యంగా మనం దేన్ని చెప్పుకుంటాము అంటే, ఒకటి నర్మదా రివర్ని చెప్తాం, ఇంకొకటి వచ్చేసి తపతీ రివర్ని చెప్తాం. ముఖ్యంగా నర్మదా అండ్ తపతీ రివర్స్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఇన్ ఇండియా. దే ఆర్ ఎంటర్డ్ ఇన్ టు విచ్ సీ అంటే అరేబియన్ సీ. వీటితో పాటు మనకి మాహి అని ఇంకొక రివర్ కూడా ఉండే, మాహి రివర్ కానీ, సో నెక్స్ట్ గుజరాత్లో ఉన్న సబర్మతి నది కానీ, సో ఇవి కూడా మనకి అరేబియన్ సముద్రంలోకి వెళ్తాయి. ఇవి కూడా మనకి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్సే. సో ఇక్కడికి వచ్చేటప్పటికి సౌత్ ఇండియాకి వచ్చేటప్పటికి గోవా అండ్ కర్ణాటక. సో గోవా ఏరియా వచ్చేటప్పటికి మనకి జువారి అనే నది ఉంది, మాండవి అనే నది ఉంది. ఇవన్నీ కూడా మనకి దేంట్లోకి వెళ్తాయి అంటే అరేబియన్ సీలోకి వెళ్తాయి. సో కర్ణాటక వచ్చేటప్పటికి మనకి గంగవల్లి అనే రివర్ ఉంది. సో గంగవల్లి రివర్ ఈజ్ ఆల్సో ఎంటర్స్ ఇన్ టు విచ్ సీ అంటే అరేబియన్ సీ. సో అట్లా గంగవల్లి కానీ, జువారి కానీ, తపతి, నర్మదా, మాహి, సబర్మతి ఇవన్నీ కూడా ఇండియాలో వెస్ట్ ఫ్లోలో ప్రవహించి అంటే పడమటి వైపున ప్రవహించి అరేబియన్ సముద్రంలోకి కలుస్తాయి. అలానే ఇండస్ రివర్, సింధు నది అనేది మనకి ఆరిజినేట్ అయింది టిబెట్లో. సో తర్వాత ఇండియాకి వచ్చి ఇండియా నుంచి డైరెక్ట్లీ ఇట్ ఎంటర్స్ ఇన్ టు పాకిస్తాన్. సో పాకిస్తాన్ నుంచి అల్టిమేటంగా అది ఎందులో కలుస్తుంది అంటే అరేబియన్ సముద్రంలో కలుస్తుంది. సో సింధు నది కూడా మనకి దేంట్లో కలిసే నది అంటే అరేబియన్ సీ. సో ఆప్షన్స్ని బట్టి మీరు ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీ రిఫరెన్స్ కోసం ఒకటి వచ్చేసి నర్మదా అండ్ సెకండ్ వచ్చేసి మనకి తపతి, మాహి అండ్ యాజ్ వెల్ యాజ్ సింధు, సబర్మతి, పూర్ణ. సో ఈ రివర్స్ అన్నీ కూడా మనకి ఇండియాలో వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ లేదా అరేబియన్ సముద్రంలో కలిసే నదులుగా చెప్పొచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ న్యాచురల్ రిసోర్స్? సో ఏది సహజ వనరు అని అడిగారు. సో మేబీ అక్కడ డిపెండ్స్ ఆన్ ఆప్షన్ అవుతుంది. 3 ఏమో మనకి నాన్ న్యాచురల్ రిసోర్సెస్ ఇచ్చిండొచ్చు. సో ఒకటి వచ్చేసి మనకి న్యాచురల్ రిసోర్స్ ఇచ్చిండొచ్చు. సో న్యాచురల్ రిసోర్సెస్లో మనకి యానిమల్ రిసోర్సెస్ ఉంటాయి, క్రూడ్ ఆయిల్ ఉంటుంది, ఫారెస్ట్ రిసోర్సెస్ కానీ, లేకపోతే న్యాచురల్ గ్యాస్ కానీ, విండ్ పవర్. జనరల్గా మనకి న్యాచురల్ రిసోర్స్లో ఫస్ట్ 3 చెప్పుకునేవి ఏది అంటే, ఒకటి సోలార్ ఎనర్జీ, 2 విండ్ ఎనర్జీ, థర్మల్ ఎనర్జీ ఏదైతే చెప్పుకుంటున్నామో టైడల్ ఎనర్జీ. సో ఈ 3 కూడా ఇంపార్టెంట్ న్యాచురల్ రిసోర్సెస్గా చెప్పొచ్చు. సో దాని తర్వాత మనకి ల్యాండ్ రిసోర్సెస్ కానీ, వాటర్ రిసోర్సెస్ కానీ, సో ఇవన్నీ కూడా మనకి న్యాచురల్ రిసోర్సెస్లోకి వస్తాయి. నీరు కానీ, లేకపోతే మనకి ఏవైతే ఫారెస్ట్ ఉందో అడవి కానీ, న్యాచురల్ గ్యాసెస్ కానీ, మినరల్స్ అంటున్నాం, ఇవన్నీ కూడా సహజ వనరుల్లోకి వస్తాయి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ గగన్? గగన్ యొక్క పూర్తి రూపం ఏంటి అని అడుగుతున్నారు. GPS ఎయిడెడ్ జియో ఆగ్యుమెంటెడ్ నావిగేషన్. యాక్చువల్లీ ఇది నావిగేషన్ సిస్టమ్కి సంబంధించింది. సో దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి GPS ఎయిడెడ్ జియో ఆగ్యుమెంటెడ్ నావిగేషన్. నెక్స్ట్ వన్, వేర్ వర్ ద ఫస్ట్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఆర్ స్టార్టెడ్? సో మనకి ఖేలో యూత్ ఇండియా గేమ్స్ అనేవి భారతదేశంలో మొట్టమొదటిగా ఎక్కడ స్టార్ట్ అయ్యాయి అని అడుగుతున్నారు. న్యూఢిల్లీ. సో ఏ ఇయర్లో స్టార్ట్ అయ్యాయి ఫస్ట్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్? 2018లో స్టార్ట్ అయ్యాయి న్యూఢిల్లీలో. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 2019లో సో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి మనకి ఎక్కడ జరిగాయి అంటే పూణేలో జరిగాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 2020లో సో సేమ్ గేమ్స్ మనకి ఎక్కడ వెన్యూగా జరిగాయి అంటే గువాహతి, ఆసాం. సో ఇవి 2018, 2019, 20లో మనకి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ డిఫరెంట్ వెన్యూస్ ఇన్ ఇండియా, భారతదేశంలో డిఫరెంట్ ప్లేసెస్లో జరిగాయి. నెక్స్ట్, విచ్ సిటీ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ ద క్లీనెస్ట్ సిటీ ఫర్ ద 3rd టైమ్ ఇన్ అ రో? సో వరుసగా 3వసారి ఏ నగరాన్ని స్వచ్ఛ నగరంగా ప్రకటించారని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఇండోర్.
నెక్స్ట్ వెన్ హ్యాస్ ద రాజ్యసభ పాస్డ్ ద జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ బిల్. సో జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ బిల్ని ఎప్పుడు పాస్ చేశారని అడుగుతున్నారు. సో జనరల్గా మనకి ఫస్ట్ 2019 టైంలో ఆర్టికల్ 370 అండ్ ఆర్టికల్ 35 జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన స్పెషల్ స్టాటస్ కానీ జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన సిటిజన్షిప్ ఏదైతే ఉందో సో దాని గురించి చర్చ రావడం, దాన్ని అబాలిష్ చేయాలి, అట్లాంటి ఏదైతే ఉన్నాయో డిస్కషన్స్, సో అలాంటి డిస్కషన్స్ అనేవి మనకి 2019 టైంలో స్టార్ట్ అయ్యాయని చెప్పచ్చు. దాని తర్వాత మనకి 2019లో 2019 5th ఆగస్ట్ సో రాజ్యసభలో మనకి ఈ ఏదైతే కశ్మీర్ రీఆర్గనైజేషన్ బిల్ ఉందో సో ఆ బిల్లుని మనకి 5th ఆగస్ట్ 2019లో రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేశారు. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో MHA ఏదైతే ఉందో ఇది ఇంట్రడ్యూస్ చేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మనకి 2019 5th ఆగస్ట్న జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ బిల్ని అక్కడ ప్రవేశపెట్టడం జరిగింది, ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ బిల్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే యాక్చువల్గా ఇండియాలో ఉన్న మెయిన్ థింగ్ ఏంటంటే స్టేట్స్ని రెండుగా బైఫర్కేట్ చేయడం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంటే దాన్ని ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణగా బైఫర్కేట్ చేయడం, ల్యాండ్ బౌండరీస్ ఏవైనా ఉంటే సెటిల్మెంట్స్ చేయడం, నేమ్స్ చేంజ్ చేయడం, ఇవన్నీ కూడా మనకి 1950s నుంచి ఆల్రెడీ 1956 నుంచి ఆల్రెడీ ఇండియాలో చాలాసార్లు జరిగాయి. బట్ ఫర్ ద ఫస్ట్ టైం అంటే యాక్చువల్గా ఏదైతే కాంట్రవర్షియల్గా వివాదాస్పదంగా ఉందో రాష్ట్రం ఒక స్టేట్ని యూనియన్ టెరిటరీగా మార్చే ఏదైతే ప్రపోజల్ ఉందో సో ఆ ప్రపోజల్ని జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ బిల్గా ప్రవేశపెట్టారు. అంటే జమ్మూ కాశ్మీర్ స్టేట్ని జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్ యూనియన్ టెరిటరీస్గా మార్చేందుకు రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లే రీఆర్గనైజేషన్ బిల్గా చెప్పొచ్చు. సో ఆ బిల్ ప్రవేశపెట్టడం, ఆ బిల్ పాస్ చేయడం, తర్వాత జమ్మూ కాశ్మీర్ స్టేట్ని 2 యూనియన్ టెరిటరీస్ కింద చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకి జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉందో జమ్మూ కాశ్మీర్కి అండ్ పుదుచ్చేరికి, ఢిల్లీకి ఈ 3 కేంద్ర పాలిత ప్రాంతాలకే లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉన్నాయి. శాసనసభలు అంటాం కదా, లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉన్న యూనియన్ టెరిటరీస్ ఇండియాలో ఎన్ని అంటే టోటల్గా 3గా చెప్పొచ్చు. లడాక్కి ఎటువంటి లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది లేదు. నెక్స్ట్ వన్ ఇండియా బంగ్లాదేశ్ ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ రిలేటెడ్ క్వశ్చన్. యాక్చువల్గా మనకి ఈ ల్యాండ్ బౌండరీ అనేది ఎప్పుడు జరిగింది అంటే 2015లో అటు ఇండియాకి అండ్ ఇటు బంగ్లాదేశ్కి మధ్యలో సో ల్యాండ్ డిస్ప్యూటరీకి సంబంధించి అండ్ ఏవైతే ప్లేసెస్ నెగోషియేషన్స్ ఉన్నాయో ఎన్క్లేవ్స్కి సంబంధించి సో బంగ్లాదేశ్కి సంబంధించిన 111 ఎన్క్లేవ్స్, ఇండియాకి సంబంధించిన 51 ఎన్క్లేవ్స్ గురించి ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ అనేది ఈ 2 కంట్రీస్కి మధ్య ఎప్పుడు జరిగింది అంటే 2015లో జరిగింది.